అన్నం వేసుకో. అన్నం వేసుకుంటుంది. సూపర్ అయిందా? సూపర్. ఓకే, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే రోజు ఒక్కొక్కటి మా అమ్మమ్మ వీడియో చూస్తూనే ఉండండి. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. నచ్చితే సబ్స్క్రైబ్, లేకుంటే వదిలేయండి. అది విషయం. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇలా సండే మటన్ కర్రీ ఎట్లా చేసుకుందాం మన రెస్టారెంట్ స్టైల్లో, అట్లా ఏ రకంగా చేస్తాము, మాకు వంటకాలు చేస్తే ఎట్లా చేస్తారన్నది నేను చూసిన, ఆ రకంగా మీకు చూపిస్తాను ఇప్పుడు క్యాటరింగ్ స్టైల్లో. ఎందుకంటే బాగా రెసిపీ అని బాగా వేసుడు లేదు, సింపుల్గా టేస్ట్గా ఎట్లా చేసుకుందాం అన్నది చూడండి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపేది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. సరేనా? ఇక చూపిస్తారా? మటన్ కేజీ, మటన్ కేజీ పావు దాకా ఉంటుంది. బోన్స్ ఇవన్నీ మంచి తెల్లగా ఉప్పేసి కడుక్కోండి. మంచిగా ఉప్పేసి కడిగిన ఒక 4-5 సార్లు కడిగి ఇట్లా పెట్టేసింది. ఇట్లా మటన్ తోటి వేస్తున్నా చూడండి, పక్క చూడండి. 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. కలిపి పెడితే ఒక అర్ధగంట సేపు ఉంటే మంచిగా ఉంటుంది. కర్రీకి టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. అది తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వేస్తున్నా. తక్కువ ఉంటే ఉప్పు కారం అన్నది మీరు చూసుకోండి. ఇది గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇంట్లో వేసిన గరం మసాలా. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ధనియా పౌడర్, కారం కేజీకి నేను నిండేస్తున్నా. 2 టీ స్పూన్లు వేసిన, 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాం. తక్కువ ఉంటే ఉప్పు లేని కారం. ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే 1 స్పూన్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకుంటాం. ఒక అర్ధగంట సేపు పెట్టుకుని ఇట్లా మనం అన్నీ చేసుకునే వరకే మనం కట్ చేసుకున్నాడు ఇవి అవి ఉంటాయి కదా, ఆనియన్ అయినా అది నేనైతే కట్ చేసినా ఒక అర్ధగంట సేపు పెట్టేస్తా. మంచిగా కలపాలి. ముక్క పట్టేట్టుగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అర్ధగంట ఉండినాక మనం అటు ఇటు అనవరకు అర్ధగంట అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ గొలిచుకొని పట్టుకొని చేసేవరకు అర్ధగంట కంపల్సరీ అవుతుంది. ఇక మనం కొన్ని చేసుకునేవి ఉంటాయి కదా. ఈ స్పూను ఆయిల్ వేస్తున్నా. గరమైనాక ఇట్లా ఆనియన్ 1కి 2 సార్లు కడుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఎట్లా చేంజ్ అయింది. అన్నమాట ఈ గోల్ని ఎర్రగానే పేస్ట్ పట్టుకున్నాము. ఎందుకంటే గరం ఉన్నది కదా, చల్లగైనాక పేస్ట్ పట్టుకుంటాం. రెడ్ గోలాను రెడ్ గోల మంచిగా ఉడికిందంటే సన్నగా కొయ్యాలని ఏం లేదు, మెత్తబడితే ఇందులో కొంచెం ఉన్నది. రెండు పోస్తున్నా. ఒక ఇందులో హాఫ్ ఉన్నది, 2 పోసుకొని ఇప్పుడు చూడండి. ఇంత పోసుకోవాలి. ఎక్కువ పోసుకోవాలి, తక్కువ పోసుకోవాలి. మన కర్రీకి ఎట్లా పోసుకోవాలన్నది అట్లా పోసుకోవాలి. ఆనియన్ వేసుకుందాం. మంచిగా గడుపుకున్నా. ఇలా సన్న కట్ చేసుకోండి. అలా కలిసిపోతుంది. మనం పేస్ట్ పట్టుకున్నది దొడ్డ కట్ చేసుకున్నా కానీ ఏం కాదు. రాను వాళ్ళని గుర్తు పెట్టుకొని నేను ప్రతి విషయమైనా మీకు చెప్తాను.
అలా రాదు కదా, మళ్ళీ ఏమన్నా మిస్టేక్ వేస్తే టేస్ట్ కుదురుతుందా, అదొకటి ఆలోచన కొద్దీ చేస్తాను. పుదీనాకు, గోలాలు, కరివేపాకు మీరు వేసుకుంటే వేసుకోండి, కొందరు ఇష్టం లేకపోతే వదిలేయండి, మీ ఇష్టం. కానీ వేసుకుంటున్నాము ఇప్పుడు టేస్ట్ గురించి. ఇప్పుడు హాఫ్ కేజీ అయితే 1 టీ స్పూన్ వేయండి, కేజీ కాబట్టి 2 టీ స్పూన్లు వేసి, కేజీ మీద ఉన్నది కాబట్టి ఒక హాఫ్ వేసి 2 టీ స్పూన్ల సగం వేసిన చూడండి. మనకు ఫ్రెష్గా పట్టుకోండి. ఇప్పుడు నేను ఫ్రెష్గా పట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నాన్ వెజ్లా మనకు ఫ్రెష్గా పట్టుకుంటే మనం దంచి పెట్టుకుంటాం, పప్పులల్లా అట్లా వేసుకుంటాం. కానీ ఇట్లనైతే ఇక ఫ్రెష్గా పట్టుకుంటేనే మనకు ఘాట్ అన్నది నాన్ వెజ్కి బాగుంటుంది. పసుపు ఇట్లా మంచి గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలితేనే కమ్మగా వస్తుంది, మనము ఏది గోలకుండా కానీ టేస్ట్ ఉండదు. ఇట్లా గోలింది చూడండి. గోళ్ళకు ముందు ఆగమానం చేయకుండ్రి, వంట ఉడక మంచిగా గోలిస్తేనే మంచిగా ఉంటుంది. నేను పసుపు అల్లా ఇప్పుడు వేసినా కదా, 1 టీ స్పూన్ దాకా వేసినా కదా, కలిపి పెట్టినప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుంటాను. కొంచెం కొత్తిమీర మళ్ళీ లాస్ట్ ఉడికేస్తే కానీ ఇట్లా నూనెకి వేసుకుంటే ఆ టేస్ట్ ఇప్పుడు ఇవ్వాలి. కారం మసాలాలు అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకున్నాం. ఇప్పుడు అర్ధగంట దాకా అవుతుంది, అన్ని కొనిచ్చుకొని అన్ని మనం పట్టుకున్న వరకు అనుకుంటుంది. ఒక్కలు వేస్తుంది. కుక్కర్లు వేస్తే చిన్న మటన్ ఉడకదు ఓ టైంలో. మనకి ఎట్లా అంటే కుక్కర్లు వేసుకునే మంచిగా ఉంటుంది. కొందరు కుక్కర్లు వేస్తే టేస్ట్ పోతుంది అంటారు, కానీ ఉడకకుంటే ఉడక మంచిగా ఉంటుంది. ఉడకాలి, ఉడికితేనే కమ్మ ఉంటుంది. మనకు ఉడకక కడుపులు నొప్పి మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మూత వేసుకున్నాం కొద్దిసేపు, ఒక 5 నిమిషాలు గోలండి. గోలండి, నేను విజిల్ పెట్టలేను, బట్టే పెడతాను. ఇంకా అర్థం వాటరు, మటన్లో వాటర్ అన్నీ ఇంకిపోయినాక మాడనియద్దు, మాడలేదు చూడండి. ఇట్లా ఉన్నప్పుడే మనము ఉడక పౌడర్ వేసుకోండి, కొబ్బరి పౌడర్ ఇంత పట్టుకోండి, ఎక్కువ వేయకుంది. 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు వేస్తున్నా. అర్ధ కిలోకు 2 వేయండి. ఆనియన్ పేస్ట్ ఇట్లా పట్టుకోండి. ఆనియన్ పేస్ట్ టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది. మంచిగా నూనెలో గొలిచుకున్నాం కదా ఇది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, కమ్మగా వస్తుంది ఆనియన్ పేస్ట్. కలుపుకున్నాను. ఇట్లా అడక్కేలు కలపాలి. ఎప్పుడు కలిపినా మీద కలపకుండా మీరు అడక్కేలు కలపాలి. అడక్కేలు కలిపితేనే మనకు కర్రీ అన్నది కిందికి మాడుతుంది. ఇట్లా అడక్కేలు కలుపుతుంటే గోలినట్టు అవుతుంది ముక్క ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను మటన్ కలిపినా కదా గిన్నెల, అదే గిన్నెల గరం పెట్టుకున్న వాటర్, వేడి వాటర్ పోస్తుంది. వేడి వాటర్ పోస్తేనే మంచిగా ఉడుకుతుంది. వేడి వాటర్ పోసుకునేది చూడండి. ఒక 4-5 విజిల్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఉడకాలంటే కొంచెం ముదిరినట్టు కనబడుతుంది. లేకుంటే 4 విజిల్ పెట్టుకోండి, 4-5 దాకా పెట్టుకోండి విజిల్. ఉడకకుంటే మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చు. మనకు లేత ఉంటే 4-3 పెట్టుకోండి. ఇప్పుడు లివర్ కర్రీ
లివర్ కర్రీ ఇది షూట్ చేయలేను కానీ లివర్ కర్రీ ఇది దగ్గరికి వేసేస్తాయి ఇట్లా రక్తం అన్నది ఉడుతుంది ఇట్లా ఏంటంటే బెడ్ లాగా ఉంటుంది చూడు ఇది రక్తం ఉడుతుంది ఫిల్లు ఇట్లా వేరే అన్న ఉంది అదే ఏంటంటే ఇట్లా వేసినామంటే బ్లాక్ అవుతుంది కర్రీ ఇక కర్రీ టేస్ట్ వేరే అవుతుంది ఇది ఫ్రై చేసుకొని పక్క పెట్టుకుంది మటన్ కర్రీ ఉడికిందా చూస్తాము ఉడకపోతే ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టు దాని అది కాదు ఉడికింది ఉడికింది ఇక కొంచెము సూప్ ఉండాలి ఇట్లా కొద్దిగా ఇంకా గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది రెడీ మటన్ తెలంగాణ మటన్ కర్రీ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఇంకా మీరు ఇంకా దగ్గర చేసుకోవాలని చేసుకోవచ్చు ఇంకా లూజ్ చేసుకోవాలంటే లూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇట్లా చేసుకోవాలన్నది మాకైతే ఇట్లా కలుపుకుంటే అట్లా ఉండాలని ఇదైతే మా రొట్టెలకు అన్నిటికీ పనిచేస్తుందని ఉడక ఇట్లా ఉంచుకుంటాం నైట్కు రొట్టెకు ఇట్లా ఉండాలి కొంచెం సూప్ ఉంటేనే రొట్టెకు బాగుంటుంది జొన్న రొట్టెకు ఇట్లా ఈ విషయం రెడీ ఇకనైతే రైస్ అవుతుంది బగార్ రైస్ ఇక్కడ లివర్ కర్రీ అయింది దగ్గరికి లివర్ కర్రీ సండే మేము స్పెషల్ చేసుకున్నాం మీరేం చేసుకున్నారు చెప్పు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి ఇట్లా చేసుకుంటే కమ్మగా తింటాము ఇది విషయం ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నా ఎట్లా గ్లో వచ్చింది ఇట్లా రావాలి మటన్ ఇట్లా వస్తే పర్ఫెక్ట్ అంటే ఇట్లా ఉడికిపోయింది మొత్తం కుక్కర్లు వేసుకోండి కుక్కర్లు వేసుకుంటే ఉడికిపోతుంది ఒక ఉడికింది రెడీ మన్మరాళ్ళతో ముందుకు వస్తున్నా మీకు సండే కాబట్టి వాళ్ళు పెడతా కొంచెం అదేనా సరే కావన్నా మీకు ఉండండి మీకు వేస్తా తర్వాత ఇప్పుడైతే నేను వేసుకో ఇద్దరికి వేస్తా చెరొకటి అన్నా ఇట్లా కలుపుకొని వేసుకుంటే కొద్దిగా గట్టిగా అవుతుంటది ఇక వేడి వేడి అన్నం కలుపుతుంది మీకు ఎట్లా పెట్టాను పొగలు వస్తున్నాయి రైస్ తెలంగాణ బగార్ రైస్ సింపుల్గానే వేసిన వేడి ఎట్లా తినిపిస్తావు మరి అలా తినిపిస్తా ఇక కొంచెం చల్లగా వేసుకుంటా కాలుతుంది ఇట్లా కాలుతుంది ఇది ఎంత మెత్తగా ఉడికింది కాలుతుంది కానీ మీకు ముద్ద కాలుతుంది మెత్త ఉడికిపోయింది ఇట్లా ఇట్లా ఉడికింది బొక్కిస్తాం కదా కలుపుతా ఉండు కాలేజ్ నోట్లో పెడితే నోరు కాలుతుంది చేతమ్మా ఈ ముక్క ఉడక మెత్త ఉడికిపోయింది అలాగ వినిపిస్తా ఇప్పుడు మా పెద్ద మన్మరాలకు ఫస్ట్ మా పెద్ద మన్మరాలకు ఫస్ట్ పెద్దోళ్ళు ఫస్ట్ కాలుతుంది అయితే అన్న పూర్విగా పెడతా జస్ట్ చెప్పాలి పెడతా కొంచెం ఎట్లుంది నక్షు సూపరా కాలిందా నువ్వు నమ్మలమ్మా నమ్లి చెప్పు తిని చెప్పు ఎట్లుంది చెప్పు కాలిందా కాలినట్టు ఉంది దానికి కాలిందా ఏం కాలిందా కాలే కొంచెం గరం తగిలింది అంతే కారం అయిందా కరెక్ట్ వేసినాను కారం కదా
కొంచెం ఆగు. ముట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నువ్వు బటన్ దీన్ని కొట్టండి, చెప్పు ఇక. సబ్స్క్రైబ్ నా ముందు వేసుకోండి. బాగా తీసుకో అది అది ఇక్కడ పెడుతున్నా. ఆ పీస్ మొత్తం తీసేసి. పీస్ తీసేయి. పీస్ తీసానా, మెత్తగా ఉన్నది. వాళ్ళు పీసులు తినరు. వేరే నేనేం తింటున్నా మరి గడ్డి తింటున్నా. అట్లా అనకమ్మా. యూట్యూబ్ లో పడుతున్నావు అమ్మా. ఇట్లా తినేసేయండి, ఏం కాదు. ఇట్లా తీస్తుంటే అట్లా వస్తుంది రాదు, వేరే తీసుకో మరి. ఇంకోటి వేసుకో. అసలు లేదు. సూపర్ అయిందా? కొట్టేస్తూ ఇంకోటి వేసుకో, అది అమ్మమ్మకి వేసి. నాకేసి అసలు అది లేదు. అమ్మమ్మకి వేసి. ఇది అది ఇదిగా? వేసేయి. ఇదే. ఎన్ని పీసులు వద్దు. ఇది అన్నం వేసుకో. అంటే అన్నం వేసుకుంటుంది. సూపర్ అయిందా? సూపర్. యామీ 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 యామీ. ఓకే, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే రోజు ఒక్కొక్కటి మా అమ్మమ్మ వీడియో చూస్తూనే ఉండండి. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. నచ్చితే సబ్స్క్రైబ్, లేకుంటే వదిలేయండి, అది విషయం. సరేనా? ఇట్లా అనుకుంటే బా ఇంత టేస్ట్ అయింది ఏంది అని మీకు వస్తుంది. ఇది నిజం చెప్తున్నా, ఏదైనా టేస్ట్ దానికే ఉంటుంది. ఇట్లా చేసుకోండి. తెలంగాణ మటన్ కర్రీ. సరే, ఉంటాం మరి. మళ్ళీ బాయ్ 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 చెప్పలకు. హలో, Bye. వాళ్ళు బొక్క చప్పరిస్తారు. బాయ్ చెప్తలేరు. చెప్పురా. నచ్చింది నక్షుకి. వచ్చిందా? అన్నం పెట్టుకోరు ఇక.